సిక్కిం టన్నెల్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. ఉదయం నాంచీ జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో కొండచర్యలు విరిగిపడి నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. టన్నెల్ లోపల పలువురు చిక్కుకుపోయారు. కొండచర్యలు విరిగిపడడంతో టన్నెల్లో మీథేన్ గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. కొండచర్యలు విరిగిపడడం, భూగర్భ శిలల నుంచి సహజంగా వెలువడే ప్రమాదకరమైన మీథేన్ వాయువు సొరంగం లోపల లీక్ అయిందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అయితే లోపల ఉన్న విష వాయువు కారణంగా కొందరు రెస్క్యూ సిబ్బందికి మైకం కమ్మడం, స్పృహ తప్పడం వంటివి జరగడంతో ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారిపోయింది. సహాయక బృందాలు గ్యాస్ మాస్కులు ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. టన్నెల్లో ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా గ్యాస్ వల్ల సహాయక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు స్పృహ కోల్పోతున్నారు. కొండచర్యల తీవ్రత కారణంగా భూగర్భ పొరల నుంచి ఈ వాయువు సహజంగా వెలువడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.